హలో! హాయ్! వెల్కమ్ టు అనసూయ కిచెన్. ఈరోజు అన్నము, కూర ఒకేసారి అయిపోయేటట్టు కూరకు నేను ఈజీగా తాల్పు లేకుండా, పోపు గింజలు ఇట్లా ఏం లేకుండా మామూలుగా కలిపేసి ఇట్లా కుక్కర్‌ల కింద బియ్యము, పైన కూర అయ్యేటట్టు ఒకేసారి అయిపోయేటట్టు చాలా ఈజీగా. ఇది ఎవరికంటే జాబులు చేసుకునే వాళ్ళకి చాలా పనికొస్తది చూడండి. తొందరగా కావాలి అనుకున్న వాళ్ళకి, జాబులు చేసుకునే వాళ్ళకి చాలా ఈజీగా అయిపోతదనమాట ఇలా పెట్టేసుకుంటే. ఇది సోరకాయ కూర చేసుకుంటున్నాను నేను. ఒక కప్పు ఉంటది. సొరకాయ చిన్న ముక్క, సోరకాయ ముక్కలు, ఒక ఉల్లిగడ్డ, ఇది ఉప్పు తగపడ, పచ్చిమిరపకాయ పేస్టు, అల్లం వెల్లిగడ్డ పేస్టు, కొద్దిగా నువ్వుల పొడి వేసుకుంటా. ఒక టీ స్పూన్ వేసుకుంటా ఇందులోకెళ్ళి నేను. ఇది జీలకర్ర పౌడర్ కొంచెం అర అర టీ స్పూన్, అన్ని పౌడర్లు. మళ్ళీ పసుపు అంతే. ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా చేసుకుంటాం ఎలా అనేది చూపిస్తున్నాను నేను. ఇట్లా ఒక గిన్నె తీసుకొని అన్నం మీద ఈ గిన్నె వచ్చేటట్టు సెట్ చేసి పెట్టుకోవాలి. నాకు ఎప్పుడు ఉంటుంది దీంట్లో పప్పు కూడా పెడతాను అన్నం మీద. అయితే నేను ఈరోజు కూర కూడా ఇప్పుడు ఎవరు తాల్పేసి మళ్ళీ అలాగే చేస్తారని చెప్పేసి ఇట్లా దాని మీద పెట్టేస్తున్నాను అనమాట. ఇవి సొరకాయ ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు, ఇవన్నీ వేసేసుకుంటున్నా చూడండి. ఇట్లా అన్నీ వేసేసుకోవాలి గిన్నెల మొత్తం. పచ్చికారం కూడా, పచ్చికారము పేస్టు నాకు ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఉంటుంది. అయితే ఆ పేస్ట్ వేసేస్తున్నాను అనమాట. చాలా ఈజీగా మగపిల్లలు కూడా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు ఇలాంటి కూర. అల్లం వెల్లిగడ్డ పేస్టు, తగుపడ, ఉప్పు, ఈ చెంచాతో ఒక చెంచా వేసుకున్నాను నేను ఉప్పు. ఒక చెంచా నువ్వుల పొడి వేసుకుందాం. నువ్వుల పొడి వేస్తే ఏమవుతుందంటే కమ్మగా వస్తుంది కూర. ఇప్పుడు దీంట్లో నూనె వేసుకున్నా సరే, నూనె వద్దు అనుకుంటే నూనె కూడా అవసరం లేదు. నూనె వేసుకోకుండా మంచిగానే ఉంటుంది. కావాల్సినంత పసుపు, జీలకర్ర పొడి, మంచి టేస్ట్ వస్తుంది, సూపర్ టేస్ట్ వస్తుంది ఇలా కలిపి పెడితే. కొద్దిగా పాలు, ఈ పాలు నేను కొంచెం ఒక టీ స్పూన్ అంత వేసిన అంతే. ఇప్పుడు నూనె లేకుండానే చూడండి, నూనె లేకుండానే చాలా టేస్టీగా వస్తుంది. కూర అయినాక కూడా మీకు చూపిస్తాను, మళ్ళీ చూపిస్తాను. ఒక 15 నిమిషాలులా కూర అయిపోతుంది. ఇలా మంచి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకోవాలి. ఎర్రకారం అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం, మీ ఇష్టం. టమాటా వేసుకునే వాళ్ళు టమాటా వేసుకోవచ్చు, ఎర్రకారం వేసుకోవచ్చు. ఇట్లనే చేసుకోమని నేను చెప్తలేను, మీ ఇష్టం ఉన్నట్లు. కానీ ఈ విధంగా చేస్తే చాలా బాగా వస్తుంది కూర అని చెప్తున్నాను. ఈజీగా చేసుకుంటాం. మీరు నూనె లేకుండా తినలేము అనుకునే వాళ్ళైతే నూనె కూడా వేసుకోవచ్చు. నేను నూనె వేసుకుంటలేను, నూనె. ఇప్పుడు చూడండి ఇక్కడ పెట్టేస్తా. ఇంట్లో పెట్టేసి కుక్కర్ పెట్టేసుకుందాం. కుక్కర్ పెట్టేసుకొని ఒక 3 విజిల్లు వచ్చినాక తీసి చూపిస్తాను నేను. ఓకేనండి, ఈజీగా ఎలా చేసుకుంటామో చూపిస్తున్నాను అంతే. ఇప్పుడైతే కుక్కర్ తీసి చూద్దాము కూర ఎలా ఉందో. నేను నూనె ఒక్క చుక్క కూడా వేయలేదు, దాంట్లోనే నూనె వచ్చింది చూడండి, నూనె లేకుండా. సూపర్. దీంట్లోనే నువ్వుల పొడిలో ఉంటుంది, సొరకాయలో కూడా ఉంటుంది కదా. అందులో నూనెనే వచ్చింది, నూనె అయితే వేయలేను, పర్వాలేదు, తినేయచ్చు. ఇప్పుడైతే నేను తింటాను పెట్టుకొని. నూనె వద్దు అనుకునే వాళ్ళకి ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. నేనైతే పెట్టుకొని తినేస్తాను. ఇప్పుడు అన్నం అయింది 15 నిమిషాల్లో, ఒక 15 అంతే, 10-15 నిమిషాల్లో అన్నం అయింది, కూర అయింది, రెండు ఒకేసారి. ఇలా ఈజీగా చేసుకొని తినటం, నూనె వద్దు అనుకునే వాళ్ళకి ఇలా చేసుకొని తినటం చాలా బాగుంటుంది కదా. నచ్చిందా అనుకుంటా మీకు? అందరికీ నచ్చిందా నా కూర? మీరు కూడా ఇలా చేసుకొని తిని చూడండి. నచ్చితే ఒక లైక్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
నా వీడియో ఫస్ట్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. ఎందుకంటే నేను పెట్టగానే వీడియో మీకు వచ్చేస్తుందండి, అందుకని చెప్తున్నా పదే పదే. సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు ఇదే పెట్టుకొని అన్నం తినేస్తాను. అది ఓకేనా? సరే అండి, బాయ్, ఉంటా. ఇలా అందరు చేసుకొని తిని చూడండి. ఎంతమంది చేసి చూసిండ్రో నాకు తెలుస్తుంది. నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి. మీకు నచ్చితే ఒకసారి బెల్ కొట్టండి. ఓకేనండి? ఓకే అండి, బాయ్. నూనె లేకుంటే సొరకాయ కూర. ఓకేనండి, బాయ్ అండి, బాయ్.